సార్ చెప్పండి, ఎలా ఉంటుంది? ఆశాజనకంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నారా? ఏం చెప్తారు? ఆశాజనకంగా ఉంటుందని మరి ఆ గంగమ్మ తల్లి పూజలు చేసి మరి ఎంతో కష్టకాలంలో అప్పులు చేసి మరి బోట్లకి వేటకు సిద్ధంగా ఉన్నారండి. మరి వెళ్ళిన ప్రతి బోటు కూడా బాగా వేట పడాలని, ఎందుకంటే బోటు ఓనర్ అందరూ కూడా ఈరోజు బోట్లకి బ్యాంకు రుణాలు ఎవరు ఇవ్వట్లేదండి. బయట అప్పులు తీసుకొచ్చి ఈ బోట్లకు పెట్టుబడి పెట్టి వేటకు పంపిస్తున్నారు. మరి సుమారుగా 700 వరకు బోట్లు ఉన్నాయండి ఫిషింగ్ హార్బర్లో. ఈ 700 పైబడి బోట్లు ఉంటే ఈ పెట్టుబడి లేక 60% వరకే బోట్లు వేటకి బయలుదేరి సిద్ధంగా ఉన్నాయండి. మిగతా బోట్లు కూడా నెమ్మదిగా వెళ్తాయి, ఎందుకంటే డబ్బులు సర్దుకోలేక కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఐసులు దొరక్క కొంతమంది ఉన్నారు, అలాగే రిపేర్లు అవ్వక కొంతమంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ పెట్టిన పెట్టుబడి రావాలని మొన్న మంగళవారం గంగమ్మ తల్లి పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి పసుపు కుంకుమలు మరి సమర్పించుకొని ఆ చల్లన తల్లి దీవెనలు తీసుకొని మరి ఏట ప్రారంభించడం జరుగుతుంది. 2 నెలల సమయంలో విరామం సమయంలో అందరూ కూడా మరి ఇంటికే పరిమితం అయిపోయారు. ఆ మత్స్యకార భరోసా మీద కొంతమంది ఆధారపడి జీవనోపాధి సాగించారు. మరి ఈ 2 నెలల సమయం తర్వాత ఈ అర్ధరాత్రి నుంచి ఏట ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభం మరి అందరికీ మంచి జరగాలని, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, మరి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా, తుఫాన్లకు ఎటువంటి లోన్ అవ్వకుండా వెళ్ళిన బోట్లు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మరి వెళ్ళిన ప్రతి బోటు ఓనర్కి మంచి జరగాలని ఏపీ మెకానికల్ అసోసియేషన్ తరపున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.